ఈ చక్రము గిల్ట్ తో బ్లాక్ అయి ఉంటుంది. ఈ చక్రం యాక్టివేట్ అయ్యింది అంటే మనం అంతులేని ఆనందాన్ని మన జీవితంలో చూస్తాము. అలానే మన లోపల ఉన్న కోపము, లోభము, ఈగో ఇవన్నీ మన నుంచి దూరం అయిపోతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనము మన శరీరంలో ఉన్న 7 చక్రాల గురించి నేర్చుకుందాం. అసలు మన శరీరంలో ఈ 7 చక్రాలు ఎక్కడ స్థాపితమయ్యాయి, అసలు ఈ 7 చక్రాల వల్ల మన శరీరానికి ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది, ఈ చక్రాలని ఎలా యాక్టివేట్ చేయాలి అన్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. కానీ ఇక్కడ కొంతమంది మన శరీరంలో 7 చక్రాలు నిజంగానే ఉన్నాయా లేదా అన్న సందేహంతో ఉంటారు. ఎందుకంటే దీనికి సైంటిఫికల్ గా ప్రూవ్ చేసేది ఎక్కడా లేదు. మనిషి శరీరాన్ని ఎన్ని కాట్లు పెట్టినా మనకు ఆ 7 చక్రాలు అన్నవి కనిపించవు. ఎప్పుడైతే మనిషి మారి తన స్పిరిచువల్ పాత్ లో, స్పిరిచువల్ జర్నీలోకి ఎంటర్ అవుతారో అప్పుడే తనకు ఈ 7 చక్రాల యొక్క విలువ తెలుస్తుంది. మనము విశ్వశక్తిని ఎలా చేరుకోగలము అన్నది ఈ 7 చక్రాల గురించి మనిషి ఎప్పుడైతే స్పిరిచువల్ జర్నీలోకి ఎంటర్ అవుతారో అప్పుడే తెలుస్తుందండి. ఇందులో మొదటి చక్రము మూలాధార చక్రం. ఇది ప్రతి మనిషికి ఆధారపూరితమైన చక్రం. ఇది మన శరీరంలో ఎక్కడ స్థాపితం అయి ఉంటుంది అంటే చివరి వెన్నెముక చివరి భాగము మరియు లింగానికి మధ్యలో 4 రెక్కల పువ్వు వలె ఎరుపు రంగులో మూలాధార చక్రము స్థాపితమై ఉంటుంది. ఈ మూలాధార చక్రము యాక్టివేట్ చేయాలి అంటే మనకు బీజ మంత్రము ఉంది. ఈ మూలాధార చక్రం యొక్క బీజ మంత్రం లం. ఇది 2 విధాలుగా యాక్టివేట్ చేయొచ్చు. మొదటిది లం మంత్ర జపంతో చేయొచ్చు లేదా ధ్యానంతో చేయొచ్చు. మీరు ఎంత ధ్యానం చేస్తే, ధ్యానం ఎంత లోతుగా చేస్తే అంత తొందరగా ఈ మూలాధార చక్రం అన్నది యాక్టివేట్ అవుతుంది. ఒక్కసారి ఈ మూలాధార చక్రం యాక్టివేట్ అయింది అంటే మనలో ఉన్న భయం అంతా మనకు దూరం అయిపోయి మనలో వీరత్వం అన్నది పెంపొందిస్తుంది. ఇక రెండవ చక్రం స్వాదిష్టాన చక్రం. ఇది మూలాధార చక్రానికి 4 అంగుళాల పైన స్వాదిష్టాన చక్రం అన్నది స్థాపితమై ఉంటుంది. ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈ చక్రం 6 రెక్కల పుష్పం వలె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రం యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఈ చక్రం యొక్క బీజ మంత్రం వం. ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. ఈ చక్రము గిల్ట్ తో బ్లాక్ అయి ఉంటుంది. ఈ చక్రం యాక్టివేట్ అయ్యింది అంటే మనం అంతులేని ఆనందాన్ని మన జీవితంలో చూస్తాము. అలానే మన లోపల ఉన్న కోపము, లోభము, ఈగో ఇవన్నీ మన నుంచి దూరం అయిపోతుంది. ఇక మూడవ చక్రము మణిపుర చక్రం. ఈ చక్రం మనిషి యొక్క నాభి యందు 10 రెక్కల పుష్పం వలె స్థాపితమై ఉంటుంది. ఈ చక్రం యొక్క రంగు ఎల్లో. ఈ చక్రాన్ని మనం యాక్టివేట్ చేయాలంటే ఈ చక్రం యొక్క బీజ మంత్రం రం. ఈ మంత్రాన్ని మనం జపం చేయాలి. ఎప్పుడు మనము ఏ చక్రంనైనా యాక్టివేట్ చేయాలంటే ఆ చక్రం పైన దృష్టిని కేంద్రీకరించి ఆ మంత్ర జపంని చేయాలి లేదా ధ్యానం చేయాలి. ఈ చక్రంలో బ్లాకేజెస్ ఉంటే మనము చెప్పలేనన్ని అవమానాల్ని అనుభవించాలి. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ చక్రాన్ని రం అన్న మంత్ర జపము చేస్తూ యాక్టివేట్ చేసుకుంటామో అప్పుడు మనకు తెలియకుండానే మన అవమానాలన్నీ మనకు దూరం అయిపోయి మనము చాలా సంతోషంగా అంతులేని శక్తిని అనుభవిస్తాము. ఇక 4వ చక్రము అనాహత చక్రం. ఈ చక్రము చెస్ట్ యొక్క మధ్య భాగంలో 12 రెక్కలతో స్థాపితమై ఉంటుంది. ఈ చక్రము పచ్చ రంగులో ఉంటుంది. ఈ చక్రం యొక్క బీజ మంత్రం యం. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే మనం ఎం అన్న మంత్ర జపాన్ని చేస్తూ ఉండాలి. ఈ చక్రము ప్రతి మనిషికి చాలా ముఖ్యమైన చక్రం. ఎందుకంటే మనలో ఉన్న ఎమోషన్స్ అన్ని ఈ చక్రంలోనే ఉంటాదన్నమాట. ఎదుటి మనిషిలోని దుఃఖాన్నైనా, బాధనైనా, సంతోషాన్నైనా, ప్రేమనైనా ఎదుటి మనిషితో మనం పంచుకునే విధానాన్ని ఈ చక్రమే హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఈ చక్రంలో కానీ మనకు బ్లాకేజెస్ ఉంటే తెలియలేని దుఃఖం అన్నది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఈ చక్రంని మీరు మంత్ర జపంతో శుద్ధి చేసుకొని యాక్టివేట్ చేస్తారో అప్పుడు అంతులేని ఆనందం మీ సొంతం అవుతుంది. అలానే మీరు ప్రతి ఒక్కరితో ప్రేమగా అన్కండిషనల్ లవ్ తో వ్యవహరిస్తారు. ఇక 5వ చక్రము విశుద్ధి చక్రం. ఈ చక్రం మన కంఠం యొక్క స్థానంలో స్థాపితమై ఉంటుంది. ఈ చక్రమే మన సరస్వతీదేవి స్థాపన కూడా ఈ కంఠం దగ్గరే ఉంటుంది. కాబట్టి ఈ చక్రము శుద్ధి అయి యాక్టివేట్ అయితే మనకు వాక్ శుద్ధి
అన్నది చాలా గొప్పగా ఉంటుంది. ఈ చక్రం 16 రెక్కలతో ఉంటుంది. ఈ చక్రం యొక్క రంగు బ్లూ కలర్. ఈ చక్రం యొక్క బీజ మంత్రం హమ్. ఎప్పుడైతే మనం ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయాలి అని అనుకుంటున్నామో మన ధ్యానాన్ని మొత్తము ఈ కంఠ భాగంలో కేంద్రీకరించి హమ్ అన్న మంత్ర జపాన్ని చేయాలి. ఈ చక్రంలో బ్లాకేజెస్ ఉంటే మనము అబద్ధాలు చెప్పడానికి చాలా అలవాటు పడతాం. ఈ చక్రంని యాక్టివేట్ చేయగానే మనకు వాక్శుద్ధి అన్నది పెరిగి మనం ఏం మాట్లాడినా ఇతరులకి అది చాలా అట్రాక్ట్ అవుతుంది. ఇతరులు మన వాక్కుకి అట్రాక్ట్ అవుతారు. ఈ వాక్శుద్ధి జరిగిన తర్వాత మనం ఏమి మాట్లాడినా నిజము నిజాయితీగా మాట్లాడుతాం. 6వ చక్రము ఆజ్ఞా చక్రం. ఇది మన 2 కనుబొమ్మల మధ్యలో ఈ ఆజ్ఞా చక్రం అన్నది స్థాపితమై ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రము ఇండిగో కలర్ లో ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రంని యాక్టివేట్ చేయడానికి ఉన్న బీజ మంత్రం ఓం. ఈ ఆజ్ఞా చక్రంలో బ్లాకేజెస్ ఉన్నంటే మన థింకింగ్ పవర్ చాలా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకు ఈ ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుందో మనము ఎదుటి మనిషి యొక్క మనసును సులభంగా అర్థం చేసుకోవచ్చు. తన మనసులో ఏమున్నది అన్నది మనకు తెలిసిపోతుంది. దీన్నే మైండ్ వాయిస్ అని కూడా అంటారు. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి మీ పూర్తి ధ్యానాన్ని మీ ఆజ్ఞా చక్రం పైన కేంద్రీకరించి ఓం అన్న మంత్రాన్ని జపం చేయండి. చివరి చక్రము సహస్రార చక్రం. ఇప్పటి వరకు మనము 6 చక్రాల గురించి తెలుసుకున్నాం. ఈ 6 చక్రాలు ముందుకు చూస్తూ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటుంది. ఇక ఈ సహస్రార చక్రము పైకి చూస్తూ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటుంది. ఈ సహస్రార చక్రము బ్రహ్మ కమలం వలె 1000 రెక్కలతో కూడి ఉంటుంది. ఈ సహస్రార చక్రం యొక్క రంగు వైలెట్ కలర్ లేదా వైట్ కలర్ లో ఉంటుంది. ఈ సహస్రార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి మనకు ఏ బీజ మంత్రము లేదు. ఒక్కసారి మనకు కింద నుంచి ఉన్న ఈ 6 చక్రాలు యాక్టివేట్ అయ్యి మన శక్తి మొత్తం మన సహస్రార చక్రానికి వెళ్ళింది అంటే మనము సహస్రార చక్రంలో ఒక్క నిశ్శబ్దాన్ని మాత్రమే ఫీల్ అవుతాము. ఈ సహస్రార చక్రం యాక్టివేట్ అయిందంటే మీరు విశ్వశక్తిని పొందిన వారై ఉంటారు. ఇప్పుడు ఇంతవరకు మన శరీరంలో ఉన్న 7 చక్రాలు, దాని ఉపయోగాలు, దాన్ని యాక్టివేట్ చేస్తే వచ్చే లాభాలు తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనము ఈ 7 చక్రాస్ ని యాక్టివేట్ చేయడానికి ధ్యాన పద్ధతిని నేర్చుకుంటూ మనము ధ్యానాన్ని కొనసాగిస్తాము. స్వస్తి.